కాంగ్రెస్ లో కుమ్ములాటలు, షాద్ నగర్ లో పాత కొత్త నేతల మధ్యలో అంతరం ఎప్పుడు లేకుంటున్నాయి కుమ్ములాటలు. రోజు ఇదే పని, ఏదో ఒక దగ్గర కొత్త కాంగ్రెస్ వాళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్ కాడ పంచాయతీ పెట్టుకోను, ఊళ్ళల్లో పంచాయతీలు పెట్టుకోను, పార్టీ కార్యాలయాలలో కుమ్ములాటలు. ఇదే సరిపోతుంది, 15 నెలల నుంచి ఇదే సరిపోతుంది. టకా 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 10 మందిని తీసుకున్నారా? ఎప్పుడైతే 10 మందిని తీసుకున్నారో ఇక అప్పుడు లొల్లి షురు అయిపోయింది. ఎట్లా తీసుకుంటారు చెప్పుని? ఎట్లా తీసుకుంటారు? నియోజకవర్గంలో అంతమంది కార్యకర్తలు, అంతమంది నాయకులు కష్టపడి పనిచేసిర్రు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పెట్టింది, కేసులు పెట్టింది, ఇంకా చాలా రకాలుగా అనుభవించారు. 10 ఏళ్ళు అనుభవించిన తర్వాత అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ 2000 ఓట్లో 3000 ఓట్లో మహా అయితే ఒక 5000 తోటి ఓడిపోయిండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. గెలిచినానే తీసుకొని నువ్వు వెమ్మటే ఇందులోకి తీసుకుంటువి. ఆయన నాయకుల్ని కార్యకర్తలందరినీ తీసుకొని ఇళ్ళకి వచ్చిండు. ఏడ ప్రోటోకాల్ ఉన్నా కూడా ఎమ్మెల్యే పోవాలి. ఎమ్మెల్యే పోయిందంటే ఆయన మనుషులు, పాత మనుషులే పోవాలి. ఇక వీళ్ళంతా కొత్త కాంగ్రెస్ వాళ్ళు, పాత కాంగ్రెస్ వాళ్ళు ఆడున్నారు. ఇక మరి ఇక ఏమవుతుంది చెప్పండి? ఎట్లుంటుంది చెప్పండి? భాజపా బీఆర్ఎస్ లో గెలిచినటువంటి వ్యక్తి అందులోనే ఉంటే మీ ఎమ్మెల్యే ఓడిపోయినా అధికారం ఉంది కాబట్టి ఆడ కొంచెం పెత్తనం చెలాయించేటటువంటిదో లేకపోతే ఇంకోటో పనులు జరుగుతాయి. ఇవన్నీ వాస్తవం కదా. అరే గెలిచిండుగా అని చెప్పి తీసుకొస్తే ఇవాళ ఏమవుతుంది? పార్టీకే నష్టం అవుతా ఉంది. అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ లాజిక్ ని మిస్ అయిపోయినరు వాళ్ళు. ఒక బీఆర్ఎస్ వాళ్ళు కొత్త లాజిక్ పట్టుకున్నారు, ఫిరాయింపులు అని చెప్పిండ్రు, కోర్టుకు పోయినరు. మనశ్శాంతి లేకుండా అయిపోయింది దాదాపుగా ఒక 10 నియోజకవర్గాల్లో ప్రధానంగా. ఇక ఇది చిన్న చిన్నగా పదవులు ఇవ్వకుండా డిలే చేయడం, మంత్రుల్ని ఖరారు చేయకపోవడం, పిసిసి కార్యవర్గం పోస్టులు ఇవ్వకపోవడం, మహిళా కమిటీ లేకపోవడం, ఇట్లా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. అరే రాక వచ్చినాం అధికారంలోకి, ఓ 5 ఏళ్ళ అధికారం చూద్దాం ఎట్లుంటుందో, అనుభవిద్దాం అనేది ఎవరికైనా ఉంటుంది. కష్టపడ్డాడు ఫలితాన్ని ఆశించుకుంటే ఎట్లుంటాడు? సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా షాద్ నగర్ లో పాత కొత్త నేతల మధ్య గదే పంచాయతీ. ఎమ్మెల్యే సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు, అసహనం వ్యక్తం చేసిన వీరపల్లి శంకర్, పరిస్థితిని చక్కదిద్దాలంటున్నటువంటి పార్టీ క్యాడర్. మొత్తం గిదే కత్తున్నది. రైట్. ఇక మంత్రుల ముందే ఆడ అధికారులకు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి కావచ్చు, లేకపోతే పాత కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు. ఇట్లా ఏమైతే చెప్పుడు? ఇక పార్టీకి నష్టం అవుతుందా లేకపోతే ఎట్లయితుందో ఇక మీరే చూడాలి. 6వ పేజీలు ఉన్నది వార్త. ఏం జరిగింది షాద్ నగర్ లో? రోజుకోటి. ఇక రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు నిలువుగప్పిన నిప్పులా ఉంది. అడపాదడపాలుగా పలు వేదికలపై వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా పాత కొత్త నేతల మధ్య పొసగడం లేదు. సోమవారం షాద్ నగర్ మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా 2 కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగిన ఘటన అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం చేసింది. ఇదంతా ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సమక్షంలోనే జరగడం పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉండడంతో పరిస్థితిని చేయి దాటక ముందే చక్కదిద్దేందుకు ఎమ్మెల్యే దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పార్టీ శ్రేణులు పేర్కొంటా ఉన్నారు. మొత్తం ఇదే కథ అండి బాబు, మొత్తం ఇదే కథ. ఇక అసలు ఏం జరిగింది ఏంది మొత్తం ఉన్నది. ఇప్పటికైనా చక్కదిద్దుతారా? షాద్ నగర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ లో 2 నేతల మధ్య గత కొంతకాలంగా ఉన్న అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. ఇట్లనే అంతర్గత విభేదాలు ఏముంటుందంటే 3వ ఓటు తీసుకుపోతాడు ఓటు. మీరిద్దరు ఇక్కడ కొట్టుకుంటా ఉంటారు, ఎటు కాకుండా ప్రజల్ని పట్టించుకోరు, దీన్ని క్యాచ్ చేసుకుంటారు అవతల ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2 కొట్టుకుంటా ఉంటారు కదా, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేస్తారు. దీన్ని క్యాచ్ చేసి అధికార పార్టీలో ఉన్నప్పుడే కుమ్ములాటలు ఎక్కువ ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దగా ఉండవు. ఇక మనకు ఓటే టార్గెట్ ఉంటుంది, ఎట్టో ఒకట్లో ఓటు వేయించుకోవాలనేదే ఉంటుంది. ఎట్లుంటుంది అని అంటే నేను చెప్తేనే చేసిండు, నేను చెప్తేనే వేసిండు, నువ్వు చెప్తే ఎందుకు వేసిండే, నేను చెప్తే వేసిండు, కానీ నేను చెప్తేనంటే లేదు నేను నువ్వే చెప్తే ఇయే ఉంటాయి. ఇయే ఉంటే ఆ ఓటర్ ఎవరు చెప్పిన మాట అనుకుంటే తీసుకుపోయి వేరేకెళ్ళి వేస్తాడు.
ఇంకా బీఆర్ఎస్ లో కూడా అదే జరిగింది. బీఆర్ఎస్ లో అదే జరిగింది. కనపడనటువంటి ఎవరెవరైతే కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ లోకి వచ్చిండ్రో ఆ నియోజకవర్గాలలో బాగా మైనస్ అయిపోయింది. ప్రజలు ఒక్కటే గుర్తు పెట్టుకుంటారు, నువ్వు అభివృద్ధి చేస్తున్నావా లేకపోతే ఇంకోటి కాదు, కానీ పార్టీ మారిండే అంటారు. పార్టీ మారిండే, మీ ఓటు అయితే పార్టీ మారిండే అంటారు. గదే వస్తుంది లాస్ట్కి, ఆ మాటనే మోయాల్సి వస్తుంది. ఈడ కూడా అదే షాద్ నగర్లో మొత్తానికైతే ఇక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ముందే ఇద్దరు కాంగ్రెస్ నేతలు, అటు పాత ఆయన ఇటు కొత్త ఆయన, ఇదే లొల్లి. ఇప్పుడు పదవులు కూడా ఎందుకు ఆగుతున్నాయి? పిసిసి కార్యవర్గం దాదాపుగా 200 మందికి ఇవ్వచ్చు పదవులన్నీ కూడా. మొత్తం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి జనరల్ సెక్రటరీ తోటి మొదలు పెడితే కింద స్థాయి వరకు 200 మందిని సాటిస్ఫై చేయొచ్చు. 200 మందిని సాటిస్ఫై చేయడం అని అంటే ఓ జిల్లాకి ఆ జిల్లా పోస్టులతో కలిపి దాదాపుగా ఓ జిల్లాకి ఈజీగా ఒక 100 మందిని సాటిస్ఫై చేయొచ్చు. 100 మందిని సాటిస్ఫై ఈజీగా చేయొచ్చు. కానీ చేస్తలేరు. ఎందుకంటే పాత ఆయనకి ఇస్తే కొత్త ఆయన కోపం, కొత్త ఆయనకి ఇస్తే పాత ఆయన కోపం, ఇదే సరిపోతుంది. ఏడా ఇంకొంచెం విభేదాలు ఎక్కువైతే ఇప్పుడు అసలుకే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల ముందు కూడా ఇగో ఇవే అందుకే ప్రభుత్వం కొంచెం భయపడుతుంది. ఎందుకు తెలుసా? భయపడేది పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడో సంవత్సరం క్రితమే స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేసుకుంటా ముందుకు పోతా ఉన్నారు. మరిగా ఆవిర్భావ దినోత్సవం కూడా అయిపోయింది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే తప్పితే జూలైలో ఎన్నికలు జరుగుతాయి. ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో సర్పంచ్ ఎన్నికలకు మనం ఓటేస్తాం. అది కూడా లేదు. ప్రభుత్వం భయపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ సంబంధించినవి వాళ్ళ పార్టీలో వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు బీసీలకు పదవులు ఇవ్వాలి, పెద్ద సవాల్ ఉన్నది. ఇప్పుడు వీటన్నిటి సరిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళాలంటే మాత్రానికి పెద్ద సవాల్ ఉన్నది. ఇక కొత్తోళ్ళ మధ్య పాతోళ్ళ మధ్య ఏదో ఒక దగ్గర రోజుకో పంచాయతీ మాత్రానికి కాంగ్రెస్ లో నడుస్తూనే ఉన్నది.